మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం కోరికల కోతులు. ఆధ్యాత్మికత అంటే కేవలం పుస్తకాల జ్ఞానమే కాదు, అది హృదయాన్ని తాకే అనుభవం. ఈ సత్యాన్ని రామకృష్ణ పరమహంస సులభమైన ఉపమానాల ద్వారా సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారు. ఆయన మాటల్లో గంభీరమైన తత్వం కూడా పసిపిల్లలకి సైతం అర్థమయ్యేలా ఉండేది. ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యులకు బోధ చేస్తూ ఇలా చెప్పారు: మనిషి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు మనసు తరచూ చెదిరిపోతూ ఉంటుంది. దానికి కారణం వాసనలు, కోరికలు. అవి మనిషిని వెంబడించే కోతుల్లాంటివి అన్నారు. అది ఎలాగో వివరిస్తూ ఒక కథ కూడా చెప్పారాయన. ఓ చెట్టు మీద కోతుల గుంపు కూర్చుని ఉంది. ఒక కోతిని బలవంతంగానో బెదరగొట్టో తరిమేస్తే మిగతావన్నీ కూడా అక్కడి నుంచి దూకి పారిపోతాయి. కానీ మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చేస్తాయి. అలాగే మన మనసు కూడా కోతులతో నిండిన చెట్టు లాంటిది. ఒక కోతిని తరిమితే కాసేపటికే మరో కోతి వస్తుంది. అదే కోరికల స్వభావం కూడా. కష్టపడి ఒక కోరికను వదిలించుకుంటే వెంటనే మరో కోరిక మొగ్గతొడుగుతుంది. అందుకే మనిషి జీవితం అంతా విషయ వాంఛలతో పోరాటంలోనే గడుస్తుంది. పరమహంస చెప్పింది నిజమే కదా. మనిషికి జీవితమంతా ఒకదాని వెంట ఒకటిగా వచ్చే కొత్త కొత్త కోరికలను నెరవేర్చుకోవడంతో సరిపోతుంది. ఉదాహరణకు, మొదట కాస్త డబ్బు ఉంటే చాలు అనుకుంటాం. ఆ డబ్బుతో అవసరాలు తీరాక విలాసాలకు వెళతాం. అవి వచ్చాక పేరు కావాలి అనుకుంటాం. పేరు వచ్చిన తర్వాత అధికారం కావాలి అనిపిస్తుంది. ఇక వాటికి అంతం అంటూ ఉండదు. ఇవన్నీ వరుసగా వచ్చే కోతుల్లాంటివే. అంత మాత్రాన కోరికలను వదిలించుకోవడం మన వల్ల కాదని రామకృష్ణ పరమహంస చెప్పలేదు. వాటిని ఎలా గెలవాలో బోధించారు. కోటాను కోట్ల కోరికలను అదుపు చేయాలి అనే ప్రయత్నంలో సమయాన్ని వృధా చేయవద్దు అన్నారు. ముందుగా ఒకే ఒక్క కోరిక భగవంతుడి గురించి ఏర్పరచుకోవాలి. ఆ ధ్యాసలోకి ఎప్పుడైతే మనసు మళ్ళుతుందో అప్పుడు మిగతా కోరికలన్నీ తామరాకుపై నీటి బిందువుల్లా వాటంతట అవే జారిపోతాయి అని చెప్పేవారు. గొప్ప ఆధ్యాత్మిక సత్యం కదా ఇది. మనసు భగవంతుడిపైన నిలిచినప్పుడు ఇహలోక వాంఛలు మనసులోకి ఎలా రాగలుగుతాయి? ఈ మాటలు మన దైనందిన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. కుటుంబం, ఉద్యోగం, సంపాదన ఇవన్నీ అవసరమే. కానీ మనసంతా అవే నిండిపోకూడదు కదా. ఒక నిశ్చల ఆధ్యాత్మిక కేంద్రం మనిషికి అవసరం. అది లేకపోతే కోరికల కోతులు మనల్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వవు. రోజులో కొంత సమయం భగవంతుని స్మరణ, ప్రార్థన, ధ్యానానికి కేటాయిస్తే మనసు ప్రశాంతమవుతుంది. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు కోరికల నుంచి విముక్తం కావడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ పరమాత్మను ఆశ్రయించడం. మనస, వాచ, కర్మణ ఆయనపై నిలిచిన మనసే నిజమైన శాంతిని, అసలైన ఆనందాన్ని అనుభవిస్తుంది. సత్యమేవ జయతే. మీ రాజా.